నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఈనాడు బ్యానర్ ఐటమ్గా దశల వారీగా రుణమాఫీ అట. మళ్ళీ కథ మొదటకు వచ్చినట్టే ఉంది. క్వశ్చన్ మార్క్ వేసి దశల వారీగా అన్నారు. మరి ఆ దశలు ఆగస్టు 15లో పూర్తయితే మరి ఆగస్టు 15 తర్వాత కూడా దశల వారీగా కేసీఆర్ ఇచ్చిన పద్ధతిలో 4 ఇన్స్టాల్మెంట్లుగా సంవత్సరానికి ఒక ఇన్స్టాల్మెంట్ ఇస్తారా 25% అనేది పెద్ద అనుమానాలను ఇవ్వాలి. రైతు రుణమాఫీ పైన రైతాంగంలో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది సాధ్యమయ్యే పైన ఆగస్టు 15 కల్లా పూర్తి చేయడానికి దాదాపు 30,000 కోట్ల రూపాయలు అవసరం. అట్ ద సేమ్ టైం రైతు భరోసాకి 10,500 కోట్ల రూపాయలు అవసరం. రైతు బీమాకు ఒక 5,000 కోట్లు అవసరం. మొత్తం 50,000 కోట్ల రూపాయలు ఇలా ఈ జూన్ మాసం నుంచి ఆగస్టు మాసం లోపు 50,000 కోట్ల రూపాయల ప్రభుత్వానికి అవసరం. కానీ అక్కడ లేదు ఖజానా. కానీ పదే మొత్తానికైతే ఒక ఎక్సర్సైజ్ చేస్తారు. రైతు రుణమాఫీ పైన ప్రధానంగా ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఆ కాన్సన్ట్రేషన్ ఫలితం ఇస్తుందా లేదా అనేది చూడాలి. దశల వారీగానైతే ఒక లీక్ వచ్చింది. ఆ దశలు ఎట్లా ఉంటాయి? ఆగస్టు 15 లోపు దశలా లేదంటే ప్రభుత్వం 2028 దాకా దశలా అనేది మనం భవిష్యత్తులో చూడాలి. మొదట 1,00,000 రూపాయలు, తర్వాత 1,50,000 వరకు, 2 లక్షల వరకు అప్పు ఉన్నవారికి తదుపరి 2 విడతల్లో జూలై మొదటి వారం నుంచి 15 ఆగస్టు వరకు అమలు చేసే యోచన. ఇది ఒక గుడ్ న్యూసే. జూలై మొదటి వారం నుంచి ఆగస్టు 15 వరకు ఈ దశలన్నీ పూర్తి కావాలట. మొదటి దశలో 1,00,000 అంట, రెండవ దశలో 1,50,000, మూడో దశలో 2 లక్షల వరకు అప్పు ఉన్న వారికి తదుపరి 2 విడతల్లో చేస్తారట. మొత్తం 4 దశల్లో చేస్తారు. ఒకటి 1,00,000 రూపాయల దశ, 1,50,000 దశ, 2 లక్షలు ఉన్న వాళ్ళకి 2 దఫలుగా ఒక్కొక్క 1,00,000 వేస్తారట. మొత్తానికి 4 స్టెప్స్లో వేస్తారు. ఈ 4 స్టెప్స్ జూలై మొదటి వారం నుంచి 15 ఆగస్టు వరకు అమలు చేసి వచ్చినట. ఒక్క రైతుకు 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అట. రైతు భరోసా విషయంలో కూడా ఒక కంక్లూజన్కి తెలంగాణ ప్రభుత్వం వస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. కేసీఆర్ 2018లో రైతు భరోసా రైతు బంధు పెట్టినప్పుడు అన్లిమిటెడ్గా ఎంత భూమి ఉన్నా అందరికీ రైతులకి రైతు బంధు ఇచ్చే కార్యక్రమం చేసిండు. అది 100 ఎకరాల, 1000 ఎకరాల, రిజిస్టర్డా ఇంకోటి ఏదైనా పర్లేదు. రైతు పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే ప్రతి పట్టాదారు పాస్ పుస్తకం దారికి రైతు బంధు ఇచ్చిండు. అది పెద్ద ఎత్తున వాస్తవంగా గ్రామాల్లో సామాన్య రైతుల్లో పేద బడుగు బలహీన వర్గాల వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వ సొమ్ముని ఉన్నోళ్ళకు ఉన్నట్టు లేనోళ్ళకు లేనట్టు దోషిపెడుతుండ అని చెప్పి బడా బాబులకి ప్రభుత్వ సొమ్మును పంచిపెట్టిండని పెద్ద ఎత్తున నిరసన వచ్చి మొన్న నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్ ఉన్న రైతాంగం మొత్తం కన్ను ఎర్ర చేసి కేసీఆర్ని ఇంటికి పంపించారు. వాస్తవంగా ఇది ఒక రకంగా 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పింది. అట్ ద సేమ్ టైం కౌలు రైతులకు కేవలం కేసీఆర్ కౌలు రైతులను నిర్లక్ష్యం చేసిండు. భూమిపైన పనిచేసే రైతులు, కౌలు రైతులు వాళ్ళకు కూడా ఇవ్వలేదు. వాళ్ళకి ఇస్తానని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మరి దానికి సంబంధించి ఇంతవరకు ఎక్కడ టాక్ రైతు రావట్లేదు. కానీ ఒక లీక్ అయితే వచ్చింది. ఒక రైతుకు 5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా. అంటే ఎంత భూమి అయినా ఉండొచ్చు, కానీ ఇచ్చేది 5 ఎకరాల వరకు ఇస్తారు, మిగతా దానికి వాళ్ళు ఇవ్వరు. ఇది ఒక గుడ్ న్యూసే. వాస్తవంగా ఇది సామాన్య రైతులకు మేలు జరిగింది. బడా బాబులకు వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉంటే 100 ఎకరాలకు అయితే రాదు, 5 ఎకరాలకు లిమిట్ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ సొమ్ము పేదలకు ఉపయోగపడాలి, పెద్దలకు కాదు. ఇది ఒక రకంగా మంచిదే. కానీ రైతు రుణమాఫీకి సంబంధించి దశల వారీగా ఆ దశలు ఏందనేది ఇంకా రాలేదు. రుణమాఫీ అర్హత నిర్ధారణకే ప్రధాన ఎజెండా. రేపు మంత్రివర్గ సమావేశం, రేపు 4 గంటలకి మంత్రివర్గ సమావేశం సెక్రటరీలో ఉంది. ప్రధానంగా ఎస్పెషలీ ఒకటే ఫోకస్డ్గా రైతు రుణమాఫీ పైన ప్రధానమైన చర్చ చేసే అవకాశం ఉంది. స్పెషల్ ఎజెండాగా తీసుకున్నారు. దాంట్లో అసలు విధి విధానాలు ఎట్లా ఉండాలి, ఎప్పట్లో పూర్తి చేయాలి, ఎన్ని ఎకరాల వాళ్ళకి ఇవ్వాలి, ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆ చర్చలో ఒక కంక్లూజన్ అయితే వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా రాకపోయినా కానీ ఒక అవుట్లుక్ వచ్చే అవకాశం ఉంది, ఒక బ్లూ ప్రింట్ వచ్చే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ ఎవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాల రైతులకి ఇవ్వాలి, ఏ కట్ ఆఫ్ డేట్ పెట్టాలి, అది ఎన్ని దశల్లో ఇవ్వాలి, మరి బంగారం పెట్టుకున్న రైతులకు కూడా ఇస్తారా, ఇట్లాంటి తనఖా పెట్టిన రైతులకు ఇస్తారా, ఇవన్నీ కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు రాకపోయినా ఒక ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తే మళ్ళీ ఒక క్యాబినెట్ మీటింగ్లోనో అధికారుల మీటింగ్లోనో అయితే ఒక కంక్లూజన్ ఈ నెలాఖరు వరకు వస్తేనే జూలై 1st వీక్ నుంచి స్టార్ట్ చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తారు. రైతు భరోసాకి ఏదైతే 5 ఎకరాల లిమిట్ పెట్టారో రైతు రుణమాఫీకి కూడా అట్లాంటిది ఏమైనా పెడతారా? 5 ఎకరాలు 10 ఎకరాల లోపు ఉన్న రైతులు తీసుకున్న రుణాలని మాఫీ చేస్తామని. ఇప్పుడు కుటుంబంలో ఒక సభ్యుడికి ఉన్న మాఫీని, ఒక సభ్యుడికి కుటుంబంలో ఉన్న ఒక 4 3 రుణం ఉంటే ఆ రుణంలో
మొత్తానికి కలిపి 2 లక్షలు మాత్రమే మాఫీ చేస్తామని గతంలో ₹1,00,000 మాఫీ కేసీఆర్ ఇచ్చినప్పుడు చెప్పిండు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబంలో ఉన్న అందరి సభ్యులకు సంబంధించి రుణమాఫీ ప్రతి తలకాయకి 2 లక్షలు మాఫీ చేస్తారా, లేదంటే కుటుంబంలో మొత్తానికి కలిపి ఒక 2 లక్షలు మాఫీ చేస్తారా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సింది. రైతులు ఆశిస్తుంది ఏంది? కుటుంబంలో ఉన్న ప్రతి తలకాయకు ఉన్న 2 లక్షల రుణమాఫీ చేయాలని రైతులు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఆ దిశగా ఆలోచిస్తారా? ఇప్పుడున్న బడ్జెట్ వ్యవహారంతోనే మొత్తం కుటుంబంలో ఒక యూనిట్గా తీసుకొని ₹2 లక్షల రుణమాఫీ ఇస్తారా? ఇట్లాంటి వాటిపైన క్లారిటీ వచ్చే అవకాశం. ఒకటి కట్ ఆఫ్ డేటు కుటుంబంలో అందరికీ ఇస్తారా, లేదా ఒకళ్ళకి ఇస్తారా, కుటుంబం మొత్తానికి కలిపి 2 లక్షలు ఇస్తారా, మార్టిగేజ్ లోన్స్కి ఇస్తారా, గోల్డ్ మార్టిగేజ్ లోన్స్కి ఇస్తారా, ఇట్లాంటివన్నీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత, ఎందుకంటే అతి త్వరలోనే, ఎందుకంటే ఇలా మనం 21కి వచ్చినాం, 20వ తారీఖుకి ఇంకా 10 డేసే ఉంది. ఈ 10 డేస్లోనే ఇవన్నీ విధి విధానాలు ఫ్రేమ్ అయితేనే, రూల్స్ ఫ్రేమ్ అయితేనే జూలై 1st వీక్ నుంచి మనకి ఈ రుణమాఫీ సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఇది ఒకవైపు విధి విధానాలు ఒకవైపు అయితే, బడ్జెట్ సేకరణ కూడా ఒకవైపు, నిధుల సేకరణ కూడా ఒకవైపు పెద్ద సమస్యగా మారింది ప్రభుత్వానికి. ఏం జరిగిందో చూడాలి. ఆ దశలు ఎట్లా ఉండబోతున్నాయి, మరి ఆ దశలు జూలై 1st వీక్ నుంచి ఆగస్టు 15లో పూర్తయ్యే దశలా, లేదంటే జూలై 1 నుంచి మళ్ళీ జూలై వరకు ఉంటాయా, లేదంటే జూలై 1 నుంచి మళ్ళీ 2028 వరకు ఈ దశలా అనేది ఇవాళ జరిగే క్యాబినెట్ మీటింగ్, రేపు జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఒక రకంగా ఒక బ్లూ ప్రింట్ వచ్చే అవకాశం ఉంది. మహిళా కానిస్టేబుల్పై అత్యాచారం, ఉద్యోగం నుంచి కీచక ఎస్ఐ తొలగింపు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఘటన. గతంలోనూ మహిళను వేధించాడన్న అభియోగం. ఎస్ఐ పేరు భవానీ సేను. సర్వీసు నుంచి శాశ్వతంగా ఉద్వాసనట. మహిళా కానిస్టేబుల్ పైన అత్యాచారం ఒక్కళ్ళు కాదు, గతంలో 2-3 కానిస్టేబుల్ పైన చేసిండట వీడు. భవానీ శంకర్ ఈయన పేరు. కీచక ఎస్ఐని తొలగించారు, సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు, డిస్మిస్ చేశారు. ఇది వీడి కథ. మరి అసలు వీడికి ఒక ట్రైనింగ్ ఇచ్చి చట్టం నేర్పి చట్టాన్ని అమలు చేయాల్సింది, అసాంఘిక కార్యకలాపాలని కంట్రోల్ చేయాల్సిన అధికారే ఒక ఎస్ఐ స్థానంలో ఉండి మహిళా కానిస్టేబుల్ని రివాల్వర్ని పాయింట్ బ్లాక్లో పెట్టి, మెదడుకి పాయింట్ బ్లాక్లో పెట్టి మహిళలను బెదిరించి అత్యాచారం చేసిండట. మధ్యరాత్రి వాళ్ళ కానిస్టేబుల్ మళ్ళీ ఎవరో గారు మధ్యరాత్రి 1 గంట ప్రాంతాల్లో కానిస్టేబుల్ నివసిస్తున్న ఇంట్లోకి పోయి కిటికీలు బద్దలు కొట్టి ఇంట్లోకి జొరబడి తుపాకీతో బెదిరించి అత్యాచారం చేసిండట. ఏమిరా భవానీ శంకరు అనే పరిస్థితి, భవానీ సేను వీడి పరిస్థితి. వీడిని ఉత్తగా రిమూవల్ చేయటం కాదు, సర్వీస్ నుంచి రిమూవల్ చేస్తే ఈ భూమి మీద ఉంటాడు. భూమి మీద చాలామంది ఆడవాళ్ళు ఉంటారు. వీడు సర్వీసులో ఉండి చట్టాన్ని అమలు చేయాల్సిన స్థానంలో ఉంటేనే ఆ విధంగా బెదిరించి అత్యాచారాలు చేస్తే మహిళల్ని, వీడికి ఇక సర్వీస్ లేదు, ఏది లేదు, వాడిని అడ్డుకునేవాడు లేడు, అదుపు లేదు. ఇప్పుడు ఎంతమందిని చేస్తాడు? కాబట్టి వీడిని బయటికి రానియొద్దు, అవసరమైతే ఎన్కౌంటర్ చేయాలి ఇట్లాంటి కొడుకుల్ని. యూనిఫామ్ వేసుకొని వాడికి లైసెన్స్డ్ గన్ ఇచ్చి చట్టాన్ని కాపాడు, ప్రజలను కాపాడు, ప్రజల శాంతి భద్రతలను కాపాడని ఇస్తే వీడు ప్రజలను బెదిరించి, మహిళలను బెదిరించి అత్యాచారం చేసి లోపరుచుకుంటే వీడిని మీరు ఉత్తగా సర్వీస్ నుంచి రిమూవల్ చేసి వదిలేస్తే మళ్ళీ వీడు భూమి మీద ఒక కీచకుడే అవుతాడు. ఎంతమంది అమ్మాయిల్ని ఆగం చేస్తారో. కాబట్టి వీడిని అసలు ఉంచొద్దు, ఈ భూమి మీద ఉండటానికి ఇట్లాంటి వాడు అర్హుడు కాదు. ఎందుకంటే పోలీస్ యూనిఫామ్ వృత్తికి కళంకంగా తెచ్చిండు. ఇట్లాంటి కొడుకుల్ని భూమి మీద ఉంచొద్దు. వాస్తవంగా రిమూవల్ అని చేశారు, అది ఒక సంతోషం. నిజంగానే ఎస్పీ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఇంత తొందరగా యాక్షన్ తీసుకోవడం అనేది కూడా సంతోషకరమైన వార్త చాలా. ఎందుకంటే డిపార్ట్మెంట్లో వెనకేసుకొచ్చే కార్యక్రమాలు ఉంటాయి, డిపార్ట్మెంట్లో వెతికి అటు కాపాడే ప్రయత్నాలు చేస్తారు. అటు కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చిన కానిస్టేబుల్ కన్విన్స్ చేయడానికి, రాజీ చేయడానికి సహజంగా గతంలో చాలా జరిగినాయి. రాజీ ప్రయత్నాలు చేసి ఏం లేదని మసిబూసి మారేడికాయ చేసి బయటికి ఏం లేదని సూచించే ప్రయత్నం చేస్తే ఇట్లాంటి కొడుకులు ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీడిని ఇంకా అక్కడ ఉన్న ఎస్పీ చాలా స్పీడ్గా యాక్షన్ తీసుకుంటూ, స్పీడ్గా 2-3 డిఎస్పీలను పెట్టి, ఒక 10 మంది సిఐలను పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి ఇమీడియట్లో అని మధ్యరాత్రి మొన్న ఇంట్లో పోయి డైరెక్ట్గా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, రిమాండ్ చేసి పడేశారు. ఇంక ఇది ఒక సంతోషకరం. ఇట్లా ఉండాలి యాక్షన్. మన డిపార్ట్మెంటు మనోడే కాబట్టి మనం ఒకటి కాబట్టి అని వెనకేసుకొచ్చే కార్యక్రమం కాకుండా వాడు మంచి చేస్తే మంచి అనాలి, చెడు చేస్తే చెడు అనాలి. ఇట్లాంటి వాళ్ళని లోపటేసే కార్యక్రమం చేయాలి, లోపటేసే అవసరం అయితే లేపేసే కార్యక్రమం చేయాలి. ఇది వాడు భవానీ సేన్కి సంబంధించి వార్త. సాక్షి పేపర్ చూద్దాం. మేడిగడ్డలో సిరిల మేట బ్యారేజ్ నుంచి నీటిని వదిలేయడంతో భారీగా బయటపడిన ఇసుక
1.92 కోట్ల మెట్రిక్ టన్నుల మేర నిల్వ ఉన్నట్లు అంచనా. ఇసుకను విక్రయించి ఆదాయం సమకూర్చుకునేందుకు సర్కారు ప్రణాళికలు. వేలంతో ఖజానాకి 800 కోట్ల మేర ఆదాయం వచ్చే ఛాన్సు. ప్రస్తుతానికి 14 బ్లాకుల్లో 380 కోట్ల విలువైన ఇసుక వెలికితీత. తవ్వకాలు స్టాక్ యార్డులకు చేరవేసే బాధ్యత కాంట్రాక్టర్లకు. ఈ నెల 25 వరకు టెండర్ల స్వీకరణ. షెడ్యూల్ విడుదల చేసిన టీజీఎండీసీ. అన్నారం సుందిళ్లలో ఇసుక నిల్వలపై డిఎల్ఎస్సీల దృష్టి. మేడిగడ్డలో సిరుల మేటాట. సిరులు అంటే ఇసుక. బ్యారేజ్ నుంచి నీటిని వదిలేదో భారీగా బయటపడిన ఇసుకట. ఒకసారి బ్యారేజీలో అప్పటిదాకా స్టాక్ ఉంచి బ్యారేజీకి ప్రమాదం ఉంది అని చెప్పి ఒకసారి వదిలేరు. ఆ వదిలిన సందర్భంలో ఇసుక మొత్తం మేటేసిందట. దాదాపు 800 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటట్టుందట. ఇసుక నుంచి 1.92 మెట్రిక్ టన్నుల ఇసుక ఉందట. దానికి సంబంధించి ఇప్పుడు 14 బ్లాకుల్లో 380 కోట్ల రూపాయల ఆదాయం రావడానికి ఇమీడియట్గా మొత్తానికి 800 కోట్ల ఆదాయం వచ్చేటట్టు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఆ ఇసుకను అమ్మి డంపింగ్ యార్డ్లలో పెట్టి అమ్మి ఒక 900 కోట్ల రూపాయలు 800 కోట్ల రూపాయలని ఆదాయం సమకూర్చే మార్గం. దీనిపైన నిన్న బీఆర్ఎస్ పార్టీ కూడా కీలకమైన విమర్శలు చేసింది. ఈ ఇసుక కోసమే, ఈ ఇసుక దందా చేయడానికే మీరు మేడిగడ్డ నుంచి నీళ్లను కిందకు వదిలేరు. మేడిగడ్డ మంచినే ఉంది, దానికి ఎట్లాంటి ప్రమాదం లేదు. కానీ ఇసుక వ్యాపారం కోసం మీరు నీటిని కిందకు వదిలి ఆ ఇసుక కోసమే మీరు ఈ దందా చేయటం కోసం ఇది చేశారని చెప్పి వాళ్ళు విమర్శ చేశారు. మొత్తానికైతే మేడిగడ్డ ఒక రకంగా సరే నీళ్ల విషయంలో సిరుల మేట ఏ పైన, ఇసుక విషయంలో అయితే సిరుల పంట పండిస్తుంది. ఇది ఒక వార్తగా ఇచ్చారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రశ్నే లేదు. ఆ సంస్థపై కేంద్రం పెత్తనం ఏమీ లేదు, ఉండదు. సాక్షి ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. బొగ్గు బ్లాకుల వేలంలో కేసీఆర్ ప్రభుత్వం పాల్గొనకపోవడం వల్ల నష్టం జరిగింది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కేంద్రాందే. ప్రస్తుతానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదు. ప్రస్తుతానికి అధికారం మత్తు, అధికార అహంకారం కొంత దిగింది మోడీ ప్రభుత్వానికి. 240 సీట్ల దగ్గరనే దేశ ప్రజలు ఫిక్స్ చేశారు. మ్యాజిక్ ఫిగర్ దగ్గర రాలేదు. ఇప్పుడు మొత్తం మీద అయితే గాలిలో నడవట్లే, భూమి మీద నడుస్తుంది బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం. ఎందుకంటే అలయన్స్ ప్రభుత్వం ఇది. అడ్డగోలుగా చేస్తే కుర్చీ దింపి కింద పడేస్తారు. కాబట్టి ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. సింగరేణి ప్రైవేటీకరించే ప్రశ్నే లేదు. ఏందది? తాత్కాలికంగా అంట, ప్రస్తుతానికి, వాళ్ళ భవిష్యత్తులో ఉంది. మళ్ళా మెజార్టీ వచ్చినప్పుడు ఉండే అవకాశం ఉందని దీన్ని బట్టి ప్రస్తుతానికి విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ఉండదు. ప్రస్తుతానికి, శాశ్వతంగా కాదు. చాలా క్లియర్గా చెప్పిండు ఆయన. ప్రస్తుతానికి మాత్రమే, శాశ్వతంగా కాదు. మళ్ళీ వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు మళ్ళా ఆ కథ చేసే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా ఆయన బొగ్గు బ్లాకుల వేలంలో కేసీఆర్ ప్రభుత్వం పాల్గొనకపోవడం వల్ల కూడా నష్టం జరిగింది అని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేసిండు. ఇంకోటి బండి సంజయ్ నిన్న మొట్టమొదటిసారిగా కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కరీంనగర్ ఆయన పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి ఆయన స్వస్థలానికి వచ్చిన సందర్భంలో ఖమాన్ వద్ద కరీంనగర్ నేలను ముద్దాడుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ పదవి కార్యకర్తల భిక్ష అంటాడు. బీజేపీ కార్యకర్తలకు సంబంధించి పార్టీ కార్యకర్తల భిక్షే. నేను ఎంపీ అయినా, మంత్రి అయినా, బీజేపీ పార్టీ అధ్యక్షుడైనా ప్రతిదీ కూడా బీజేపీ పార్టీ కార్యకర్తల కష్టం ఫలితమే ఇది అని చెప్పి, కరీంనగర్ గడ్డ ఫలితమే, కరీంనగర్ మట్టి ఫలితమే ఇది. కాబట్టి అని చెప్పి ఆ మట్టిని ముద్దాడి ఆ మట్టికి సాష్టాంగ నమస్కారం చేసిండు. లాఠీ దెబ్బలు, కేసులు, జైళ్లతోనే నాకు ఈ గుర్తింపు. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదగడం బీజేపీలోనే సాధ్యం. నేటి సెల్యూట్ తెలంగాణ కార్యక్రమానికి తరలిరండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆయన నేలని ముద్దాడుతున్న పరిస్థితి. దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చింది సాక్షి పేపరు. ఇది వరికి మరో 117 రూపాయలు మద్దతు ధర. కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం. సాధారణ రకానికి క్వింటాలకు 2300, ఏ గ్రేడ్ రకానికి 2320 రూపాయలు. పత్తికి మరో 501 రూపాయి పెంపు. 2024-25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచింది కేంద్ర ప్రభుత్వం. నిన్న కేబినెట్ మీటింగ్లో మొత్తానికి 14 రకాల పంటలకు పెంచారు. దాంట్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వరి ధాన్యం ముఖ్యం. వరి ధాన్యాన్ని 117 రూపాయలకు పెంచారు. ఇప్పుడు 2300 రూపాయలు ఒక సాధారణ గ్రేడు సంబంధించిన వడ్ల ధర. ఏ గ్రేడ్ అయితే 2300 రూపాయల 20 రూపాయలు. ఇంకోటి పత్తికి కూడా ఒక 500 రూపాయల పెంచారు, 501 రూపాయి. ఇది ఒక రకంగా రైతులకి తీపి కబురే. ఇది కొంత రైతులకు సంబంధించి మద్దతు ధర అయితే పెరిగింది. ఇది సాక్షికి సంబంధించి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. కరెంటు లేదంటే కేసే. జర్నలిస్ట్ రేవతిపై పోలీస్ కేసు నమోదు. కరెంటు కోతల ట్వీట్పై బాధితురాలికి అండగా నిలిచేందుకే
ఏఈ ఫిర్యాదుతో ఎల్బీనగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు. కరెంటు కోతల ట్వీట్పై బాధితురాలకు అండగా నిలిచేందుకేనట. ఏంది కరెంటు లేదంటే ఎవరన్నా అంటే కరెంటు లేదని పోస్టులు పెడితే సోషల్ మీడియాలో అది ఫేస్బుక్కా, ఎక్సా, లేదా వాట్సాప్పా, ఇంకోటి ఇన్స్టాగ్రామా ఎవరైనా పెట్టినట్టుంటే పెట్టిన వాళ్ళపైన కేసులు పెట్టే పరిస్థితికి తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. కరెంటు లేదురా నాయన, కరెంటు కట్ అయింది, కరెంటు పోయిందని సోషల్ మీడియాలో పెడితే దాన్ని అలర్ట్ అయ్యే కరెంట్ని మళ్ళీ రీవోక్ చేసే పరిస్థితి, అంటే మళ్ళీ రీఇన్స్టాల్ చేసే పరిస్థితి, తొందరగా తీసుకొచ్చే పరిస్థితి చేయాలి. కానీ కరెంటు లేదంటే కేసు పెట్టమైంది, కరెంటు తీసినందుకు పెట్టాలి కేసు. కరెంటు కట్ చేసిన ఆఫీసర్ల పైన కేసు పెడతామని మీరు గతంలో చెప్పి కరెంటు అన్వాంటెడ్గా తీస్తున్నారు, కావాలని కొంతమంది ఆఫీసర్లు అవసరం లేకుండా కూడా కట్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని బదనాయం చేస్తున్నారని మీరు చెప్పి కరెంటు కట్ చేసిన అధికారిని సస్పెండ్ చేయాలి, కరెంటు కట్ చేసిన అధికారి పైన కేసులు పెట్టాలి. కానీ కరెంటు లేదు అని సమాచారం ఇచ్చిన జర్నలిస్ట్ పైన, కరెంటు లేదని సమాచారం ఇచ్చిన ప్రజలపైన కేసులు పెడితే, అంటే రాజ్యాధికారం మీకు ఇచ్చింది, ప్రభుత్వాన్ని మీకు ఇచ్చింది ప్రజలు, జర్నలిస్టుల పైన, ప్రజలపైన, ప్రజా సంఘాలపైన, పార్టీలపైన కేసులు పెట్టడానికి కాదు. రేవతి అనే ఒక జర్నలిస్ట్ పైన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఏఈ కంప్లైంట్ ఇచ్చినట్టు. కరెంటు లేదు అన్నది ఎట్లా అంటది కరెంటు లేదని చెప్పి. కరెంటు లేనప్పుడు లేదనకపోతే ఉందంటాడు ఎవడన్నా? అంటే తానా అంటే తందానలా అనేది ఇలా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒక జర్నలిస్ట్ పైనే కేసు పెట్టే పరిస్థితికి వస్తే కరెంటు లేదు అన్నందుకు ఎందుకు లేదో తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం కాకుండా కేసు పెడితే ఒక సామాన్య మానవులు, సామాన్య ప్రజలు ఎట్లా ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని? ఇది ప్రజాప్రభుత్వం ఎట్లా అయింది, ప్రజాపాలన ఎట్లా అయింది? అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడితే ఇది ప్రజాపాలన ఎట్లా, ఏ ప్రజాపాలన ఇది, దీన్ని ఎట్లా ప్రజాపాలన అంటారు, ఏ తరహా ప్రజాపాలన ఇది అని మండిపడుతున్న నెటిజన్లు అని చెప్పి ఒక వార్తనిచ్చింది. ఇది అప్పులు తెస్తాం, అభివృద్ధి చేస్తాం, సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం, అసెంబ్లీలో చర్చించాకే రైతు భరోసా, మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం, దేశ సంపదను జనాభా దామాషా ప్రకారం పంచాలి మంత్రి బట్టి విక్రమార్క అంటుండు. రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా బృందాలకు ఏడాదికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్ల అప్పులు ఇస్తారట. మరి ఖజానా చూస్తే ఏం లేదు. దేశ సంపదను జనాభా దామాషా ప్రకారం పంచిపెట్టాలి, అలా చేస్తే కొద్ది మందికి మాత్రమే సంపదను పంచిపెడుతున్న బీజేపీ చర్యలకు అడ్డుకట్ట వేయొచ్చు అని చెప్పి బట్టి విక్రమార్క చెప్పారు. ఒక కీలకమైన వ్యాఖ్య చేసిండు. అప్పులు తెస్తాం అభివృద్ధి చేస్తాం అంటాడు ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. 7 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేసిండు, ఈ రాష్ట్రాన్ని దివాలా దించిండని పదే కాంగ్రెస్ పార్టీ ఈ 10 ఏళ్ల నుంచి విమర్శించింది. పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా శ్వేతపత్రాలు చేశారు, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు, ఈ రాష్ట్రాన్ని దివాలా దించిండని. మరి మీరు అనేది ఏంది? మళ్ళా మీరు అదే చేస్తారుగా, అప్పులు తెస్తాం అభివృద్ధి, ఆయన చేసింది అదే కదా. మరి దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు? మీరన్న కేసీఆర్ చేసిన అప్పులను ఏమంటారు, ఈ అప్పులను ఏమంటారు, మీరు తెస్తాననే అప్పులను ఏమంటారు? అంటే ఈ తీర్చే అప్పులు కాదా, ఈ ఎగ్గొట్టే అప్పులా, ఆయన తెచ్చిన తీర్చే అప్పులా, లేదంటే ఆయన అప్పులు తెచ్చి దుర్వినియోగం చేసినా మీరు అప్పులు తెచ్చి ప్రజలకు పంచబోతున్నారా అనేది? అంటే ఒక రాజకీయ పార్టీగా గత 10 సంవత్సరాల నుంచి అప్పులు అవుతున్నాయి, అప్పులు చేస్తుండు, అప్పులు రాష్ట్రం చేసిండు అని చెప్పి మీరు ఇవాళ మళ్ళీ అదే అప్పులను చేసే ప్రయత్నం చేస్తుంటే ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి? క్లియర్గా ఇచ్చిండు, అప్పులు తెస్తాం అభివృద్ధి చేస్తాం అంట. అసెంబ్లీలో చర్చించాకే రైతు భరోసా, రుణమాఫీకి కూడా కట్టుబడి ఉండాలని అందరూ కోరుకున్నది. కట్టుబడి ఉండి తొందరగా రుణమాఫీ చేయాలని రైతులు ఎదురు చూస్తున్నారు. ఇంకా కట్టుబడి ఉండే కాడ మీరు ఉన్నారు. కట్టుబడి ఉంటాం కాదు, ఇంకా 60 రోజుల్లో మాకు రుణమాఫీ అయిద్దని తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం 1000 కాళ్ళతో ఎదురు చూస్తున్నారు. మీరు కట్టుబడి ఉండేది ఏంది? కట్టుబడి ఉండాలి, చేయాలి, రైతు భరోసా ఇవ్వాలి, 15,000 రూపాయలు చొప్పున కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలి, ఇందరమ్మ ఇల్లు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించాలి, జాగా లేని వాళ్ళకి జాగా ఇవ్వాలి, మీ హామీలు కదా. 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలోపు ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ వేయాలి, ఇవన్నీ కట్టుబడి ఉంటాం కాదు, ఉండాలి అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మీరు అప్పుల కాడ మీ కథ తేలిపోయింది. అప్పులు చేసి అని కేసీఆర్ అన్నారు, మీరు చేసేది అప్పులే. మరి ఉద్యోగాల విషయంలో కూడా మీరు అదే కథ చేస్తారా? ఉద్యోగాలు నింపలేదు అని ఆయన చెప్పి మరి మీరు కూడా నింపుకొని ఉంటారా? మీరు ప్రజాపాలన, ప్రజలు ప్రశ్నించవచ్చు, ప్రజలు నిలదీయచ్చు, ప్రజలు ఏదంటే అది అడగవచ్చు, డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది, ఇది ప్రజాపాలన, ప్రజలకు సంబంధించిన పాలన అని ఇవాళ కరెంటు లేదు అన్నది కేసులు పెడుతున్నారంటే ఇక మరి ఇదేం ప్రశ్న, ఇదేం ప్రశ్నించడం అంటారా, దీన్ని ప్రజాపాలన అంటారా, కేసులు పెట్టాలని అనేది కూడా ఇవాళ స్పష్టంగా ఒక మార్పు కనపడుతుంది తెలంగాణలో ప్రభుత్వం యొక్క
కొత్త ప్రభుత్వంలో మార్పు. ప్రజాపాలన అన్నారు, కానీ ప్రశ్నించిన ప్రజలపైన కేసులు పెడుతున్నారు అంటేనే ఆ మార్పు ఏందో స్పష్టంగా కనపడుతుంది. అప్పులు చేసిండు అన్నారు, అప్పులు చేస్తామని మళ్ళీ మీరు చెప్తున్నారు, ఇది కూడా ఒక మార్పు కనపడుతుంది. మరి భవిష్యత్తులో ఏం చేస్తారో చూడాలి. ఇది ఒక వార్త. మంత్రి పదవి తీసుకోండి, పిసిసి చీఫ్ ఇవ్వండి, అధిష్టానానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రి ప్రతిపాదన. 2029 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేందుకే వ్యూహం అట. పిసిసి అధ్యక్షుడి మార్పు పైన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒక బీసీకి కానీ ఒక ఎస్సీకి కానీ ఇస్తారని చెప్పి. ఎందుకంటే ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నాడు, మరోవరకు పిసిసి రెడ్డి ఉన్నాడు, రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి చాలామంది మంత్రులు ఉన్నారు, 5-6 మంది దాకా. కాబట్టి ఒక బీసీ సామాజిక వర్గానికి ప్రధానంగా ఇవ్వటం వల్ల బీసీలను ఆకట్టుకోవచ్చు అని పిసిసి ఇవ్వాలి అని చెప్పి అధిష్టానం భావిస్తున్నట్టు. ఎందుకంటే బీసీ ఓట్ బ్యాంక్ కొంత మొన్న పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ కన్వర్ట్ అయింది. బీసీ నాయకత్వాన్ని వాళ్ళు కొంత గుర్తిస్తున్నట్టు బీసీ సమాజంలో ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి బీసీలని అటు పోకుండా కట్టడి చేసే కదానికి బీసీకి ఇవ్వాలని చెప్పి దాంట్లో భాగంగానే ఒక కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ సంబంధించి ఒక మంత్రి, నా మంత్రి పదవి తీసుకోండి, నాకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వండి, పార్టీ మీద పట్టు వస్తుంది, పార్టీని నడిపిస్తాను నేను అని చెప్పి ఒక ఒత్తిడి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పైన. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మంత్రి అంటే ఇప్పుడున్న వాళ్ళు పొన్నం ప్రభాకర్ ఉండు అక్కడ నుంచి బీసీ సామాజిక వర్గం నుంచి, మరి ఆయనే అయ్యుండా లేదా? ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే బీసీ సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గం ప్లస్ మంత్రిగా అక్కడి నుంచి ఉన్నాడు. నా మంత్రి పదవి తీసుకోండి, నాకు పిసిసి ఇవ్వండి అని చెప్పి అంటున్నట. ఆయన వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ లాయలిస్టు, ఫస్ట్ నుంచి ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెసు, ప్రతి ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ పైకి వచ్చిండు, మంత్రి అయ్యిండు. బీసీ కమిట్మెంట్ ఉన్న, బీసీ సమాజంతోనే బీసీ సంఘాలతో సంబంధాలు ఉన్న వ్యక్తి, గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి. కాబట్టి మరి ఆయన కోరుకుంటున్నట్టు ఆయనకి ఇస్తుందా లేదు చూడాలి. మొత్తానికైతే పిసిసి పదవి విషయంలో అటు మంత్రివర్గ విస్తరణ విషయంలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ అయ్యే అవకాశం ఉంది. విస్తరణలో ఎవరికి వస్తుంది ఏంది అనేది పిసిసి అధ్యక్షుడికి దానికి రెండింటికి లింక్ ఉంది. ఉండేది ఎవరు, పోయేది ఎవరు, ఉండేది ఎవరు, పోయేది ఎవరు అని కేసీఆర్ ఒక సమీక్ష చేస్తుంటే 29 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. అత్యధిక మెజార్టీ 40 మంది ఎమ్మెల్సీలు ఉంటే దాంట్లో 29 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. దాంట్లో అసలు ఉండేది ఎవరు, ఎవరు అనే ఒక ఆలోచనలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చర్చ పెట్టుకుంది. అంటే కొంతమందిని మెర్జ్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం కాబట్టి ఉంటారా పోతారా, ఉండేది ఎవరు అనేది. నిధులు పదవుల కోసం పార్టీ మారతారని డౌటు, నిలువరించడం కష్టమైన ఆందోళన. కాంగ్రెస్ ఆపరేషన్తో గులాబీ పార్టీ అలర్టు, ఎమ్మెల్సీలు సన్నిహితుల నుంచి ఆరాధిస్తుంది. 29 మంది ఉన్నారు, దీంట్లో ఎంతమంది మిగులుతారు అనేది ఒక చర్చ. నిధులు పదవుల కోసం పార్టీ మారతారని డౌట్ ఉందట. డౌట్ ఏంది? మీరు చేసింది అదే కదా. మీరు 10 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలని, ఇక మిగతా పార్టీకి సంబంధించిన నాయకుల్ని మొత్తాన్ని దిశపై జాయిన్ చేసుకుంటారు. దానికి పేరు ఏం పెట్టారు? తెలంగాణ పునర్నిర్మాణానికి కలిసి రావాలి, తెలంగాణ పునర్నిర్మాణానికి రాజకీయ పునరేకీకరణ కావాలి అంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అదే అంటది. తెలంగాణ పునర్నిర్మాణానికి, తెలంగాణ అభివృద్ధికి మాతో కలిసి రండి, రాజకీయ పునరేకీకరణ చేద్దామంటది. ఇంకోటి ఏం చెప్పేది, మీరు గాడిదకి గడ్డేసి గేదెని పాలు ఇవ్వంటే ఇస్తుందా అని చెప్తారు. ఆ సిద్ధాంతమే వీళ్ళు ఫాలో అవుతారు. ఇవాళ మీ పార్టీ మారాలని ప్రయత్నం చేసే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ నాయకులు కానీ గాడిదకి గడ్డేసి బర్రెకి పాలు ఇవ్వంటే ఎట్లా ఇస్తుంది అనే సిద్ధాంతం మీరు చెప్పారు. దాన్నే ఫాలో అయ్యి మీరు ఇవాళ గాడిద ప్లేస్లో ఉన్నారు, బర్రె ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రభుత్వంలో. కాబట్టి గాడిదకి గడ్డేసి మనం ఎంత పాలు పిండినా రావు, కాబట్టి బర్రెకే గడ్డేద్దాం, బర్రెనే పాలు తీద్దామని ఆ బర్రె వైపు పోయే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 29 మందిలో ఎంతమంది ఉంటారు? 20 మంది ఉంటారా, 9 మంది ఉంటారా, ఒకళ్ళు ఉంటారా, ఇద్దరు ఉంటారా అనేది ఇప్పుడు మీరు క్యాల్కులేషన్ చేసుకోవడం తప్ప చేసేది ఏం లేదు. ఇది ఒక వార్త. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై త్వరలో కొత్త పాలసీ తీసుకొస్తాం. హైదరాబాద్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇళ్ల స్థలాలు వారం 10 రోజుల్లో జీవో రిలీజ్కు సీఎం రేవంత్ రెడ్డి సుముఖం. పాత్రికేయులకు అండగా ఉంటాం, గత సీఎం హామీలు ఇచ్చి మరిచారు. ఖమ్మం టీయూడబ్ల్యూజే మహాసభల ప్రోగ్రాంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీని తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని వెల్లడించారు. వారం 10 రోజుల్లోనే అందుకు సంబంధించిన జీవో విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారని స్పష్టం చేశారు. నిన్న టీయూడబ్ల్యూజే
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కి సంబంధించి ఖమ్మంలో మీటింగ్ జరిగింది. దాని ప్రోగ్రాంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై కొత్త పాలసీ తీసుకొస్తామని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జర్నలిస్టులకు ఒక హామీ ఇచ్చిండు. కేసీఆర్ గత 10 ఏళ్లలో జర్నలిస్టులకి అనేక వేదికలపైన హామీలు ఇచ్చిండు, కానీ హామీలు అమలు చేయలేదు, మర్చిపోయిండు, మోసం చేసిండు ఒక రకంగా. కానీ మేము అట్లా చేయం, వారం 10 రోజుల్లో దానికి సంబంధించి జీవోని రిలీజ్ చేస్తాం, పాలసీని కూడా కొత్తది తీసుకొస్తాం, వర్కింగ్ జర్నలిస్టులకి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం అని చెప్పి ఒక వార్తని ఆయన చెప్పిన దాన్ని ఇచ్చారు. ఇది దిశకి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఓకే, విపత్తుల వేళ పంటల బీమా ఈసారి అక్టోబర్లో బీమా చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. వానాకాల సీజన్ ముగిసే సమయానికి ప్రీమియం చెల్లింపు తగ్గునన్న ఆర్థిక భారం 3 కేటగిరీలుగా టెండర్లకు నిర్ణయం. దిగుబడి తగ్గినా రైతుకు పరిహారం, ఉచితంగా పంటల బీమా. రాష్ట్ర సర్కారు పైన 75% ప్రీమియం భారం, 25% కేంద్రం చెల్లింపు. ఫసల్ బీమా గడువు దాటితే కేంద్ర ప్రభుత్వం అనుమతికి అవకాశం. ఇది విపత్తుల వేళ పంటల బీమా చేద్దాం విపత్తులు వచ్చేటప్పుడు అని చెప్పి, అంటే జనరల్గా ఆగస్టులో ఉంటుంది పంట బీమా, దాన్ని అక్టోబర్లో పెడతారట. ఫసల్ బీమా యోజన, దాంతోపాటు మనకు రైతు బీమా కూడా ఉంది, రైతు బంధుతో పాటు రైతు బీమా ఉంది. దానికి సంబంధించి కూడా ఆగస్టు 14 కల్లా పూర్తి చేయాలి, ఎల్ఐసికి ఆ ప్రీమియం చెల్లించాలి. అట్లే ఈ పంటల బీమా కూడా ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అది బీమా, పంటల బీమా. దానికి కేసీఆర్ గత 10 ఏళ్లలో దాంట్లో పోలేదు ఆ స్కీమ్లోకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రం పెట్టిన స్కీమ్లోకి వెళ్ళి కేంద్రం సహకారం తీసుకొని కేంద్రం నుంచి 25%, వీళ్ళు 75% చెల్లించి పంట నష్టపోయినా, పంట దిగుబడి తగ్గినా మొత్తానికి రైతులకి పంట నష్టపరిహారం కింద బీమా కింద ఇచ్చే ఏర్పాటు చేస్తున్నట్టు. ఒక రకంగా ఇది మంచిదే, ఎందుకంటే పంట బీమా ఉంటే, పంటకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఉంటే వరద రాని, లేదంటే వర్షాలు పంటలు ఎండిపోని, లేదంటే పంట దిగుబడి కానీ, లేదా అగ్ని ప్రమాదం జరిగిన, ఏది ప్రమాదం జరిగినా దానికి సంబంధించి పూర్తిగా వాళ్ళకి బీమా వచ్చే అవకాశం ఉంది. రైతులు ఆర్థికంగా నష్టపోకుండా వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టి దివాలా తీసే పరిస్థితి, రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కొంత నివారించడానికి ఈ పంటల బీమా ఉపయోగపడుతుంది. ఇది అక్టోబర్లో చేస్తారట. అక్టోబర్లో చేసిన తర్వాత ఆ పంట దిగుబడి తగ్గినా, పంట నష్టపోయినా, పంట పెట్టుబడి తిరిగి రాకపోయినా మొత్తానికైతే బీమా రూపంలో వచ్చే అవకాశం ఉంది. ఇది రైతులకు ఒక రకంగా తీపి కబురు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. యూజీసీ నెట్ పరీక్ష రద్దు, పరీక్ష సమగ్రతపై I4C హెచ్చరికలు, రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం. తదుపరి పరీక్ష తేదీ త్వరలో ప్రకటన. బీజేపీకి ప్రియాంక గాంధీ ఫైర్, బీజేపీ పైన. యూజీసీ నెట్ పరీక్ష రద్దు అయింది, కానీ నీట్ పరీక్ష కూడా రద్దు చేయాలని గత వారం 10 రోజులుగా నీట్ అభ్యర్థులు పెద్ద ఎత్తున పేరెంట్స్ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ అయింది. బీహార్లో, యూపీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి. నీట్ ర్యాంకులు ఒకే రూమ్లో కూర్చొని రాసిన అభ్యర్థులకు వచ్చినాయి. దీంట్లో పెద్ద కుంభకోణం ఉంది, అక్రమాలు జరిగినాయి, దాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నారు. కానీ దాన్ని రద్దు చేయకుండా యూజీసీ నెట్ను రద్దు చేసింది. యూజీసీ నెట్ పైన కూడా ఎట్ ద సేమ్ టైం అట్లాంటి అభియోగాలు వచ్చినాయి. దానికి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారట, ఇస్తూ నెట్ పరీక్షను రద్దు చేశారు. దీంతోపాటు యూజీసీ నీట్ను కూడా రద్దు చేయాలి. నీట్ ఎగ్జామ్ని, మెడికల్ సీట్లకు సంబంధించి నీట్ ఎగ్జామ్ని కూడా రద్దు చేయాలని పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. దీన్ని రద్దు చేశారు కాబట్టి నెట్ ఎగ్జామ్ని, దానిపైన కూడా రద్దు విషయం పైన కూడా కొంత పాజిటివ్గా ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఉద్యమం కూడా ఉధృతం అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే యూజీసీ నెట్ రద్దు అయింది కాబట్టి మమ్మల్ని కూడా, మా ఎగ్జామ్ కూడా రద్దు చేయాలని ఈ నీట్ ఎగ్జామ్ అభ్యర్థులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేసే అవకాశం ఉంది. దానికి కూడా ఒక రకంగా కంక్లూజన్ ఇచ్చే అవకాశం ఈ 2-3 రోజుల్లోనే ఉంది అన్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే నెట్ ఎగ్జామ్ రద్దు అయింది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని నీట్ కూడా రద్దు చేయడానికి అవకాశాలు ఉన్నాయి అనేది ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.